హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి చిలకమ్మ నవ్వింది అనేటువంటిది మహారాష్ట్ర గవర్నమెంట్ బాలభారతి చూస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి 3వ తరగతి పూణే. ఇక్కడ వచ్చేసి మన జాతీయ పక్షి నెమలి గురించి చెప్పండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెమలి మన దేశ జాతీయ పక్షి. నెమలికి ఈకలు చాలా అందంగా ఉంటుంది. నెమలి శాకాహారము మాంసాహారము రెండింటిని తింటుందన్నమాట. మగజాతి నెమలి మబ్బులకు పురివిప్పి నాట్యం అనేటువంటి చేస్తుంది. నెమళ్ళు చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో మనకు నెమళ్ళు అనేటువంటిది చాలా రకాలు ఉంటాయి. తెలుపు, ఆ విధంగా రకరకాలైనటువంటి నెమళ్ళు కూడా ఉన్నాయి. కొన్ని పక్షుల పేర్లు చెప్పి అవి ఏం తింటాయో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి కాకి పురుగులు, మాంసము, కప్పలు వాటిని తింటుంది. చిలుక వచ్చేసి పండు మిరప, జామకాయ వంటివి తింటుంది. ఆలోచించండి, చెప్పండి, రాయండి. ఇక్కడ వచ్చేసి 1-2 వాక్యాల్లో సమాధానాలు అనేటువంటిది రాయండి. చిలుకమ్మ ఒళ్ళు ఏ రంగులో ఉంది? చిలుకమ్మ ఒళ్ళు వచ్చేసి పచ్చదనంలో ఉంది. చిలుకమ్మ తెచ్చినటువంటి పండు ఏమిటి? చిలుకమ్మ తెచ్చినటువంటి పండు జామ. పాప పండు కోసం ఏమి చేసింది? పాప పండు కోసము నానా పాటలు పడింది. చిలుక పాపని చూసి ఎందుకు నవ్వింది? చిలుక పాపను చంకన పెట్టి పగలబడి నవ్వింది. గేయంలోని ఇకారాంత పదాలను రాయండి. చిన్నారి, ఉంది, కుషంది, చరిచింది, తరిమింది, పడినాది, నవ్వింది, పోయింది. గేయంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించండి, రాయండి. చిలుకమ్మ, ముక్కేమో, పచ్చ, చిన్నారి, ఎర్ర, కుషంది, చప్పట్లు, నవ్వింది. సో ద్విత్వాక్షరం అంటే మనకు తెలుసు అందరికీ. తర్వాత సంగత వాక్యాలు కింది గేయాన్ని సరిచేసి రాయండి. పండు కోసం పాప, చప్పట్లు, చరిచింది, ఉషంది. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ వచ్చేసి ఫస్ట్ ఎర్ర ముక్కున ఉంది అనేటువంటి ఫస్ట్ రాయాలి. తర్వాత వచ్చేసి 2 దోర జామ పండు రాయాలి. 3వది వచ్చేసి పండు కోసం పాప అనేటువంటిది రాయాలి. తర్వాత 4 చెట్లు కిందే కాపు. 5 హుషంది రాయాలి. చప్పట్లు, చరిచింది అనేటువంటిది రాయాలి. గేయాన్ని పూరించండి. దోర జామ పండు, పండు కోసము పాప, చెట్టు కిందే కాపు, హుషంది, చప్పట్లు, చరిచింది. భాషను తెలుసుకుందాము. నామవాచక పదాలను చూద్దాము. చెట్టు నామవాచకము, నవ్వింది క్రియ, పాపాయి నామవాచకము, చిలుక నామవాచకము, తరిమింది క్రియ. క్రింది చిత్రాన్ని చూసి 4 పదాలు అనేటువంటి రాయండి. వాటిని ఉపయోగించి సొంత వాక్యాలని రాయండి. కాకి, బాలబాలికలు, క్రికెట్, బ్యాగు, వాటర్ బాటిల్, చాప, సంచి, బంతి. ఇప్పుడు చూడండి, కాకి వచ్చేసి నల్లగా ఉంటుంది అని రాయొచ్చు మీరు వచ్చేసి. తర్వాత బాలబాలికలు పాఠశాలకు వెళ్ళారు లేదా ఆటలాడుతున్నారు అని రాయొచ్చు. బాలబాలికలు క్రికెట్ ఆడుతున్నారు అని రాయొచ్చు. బాలబాలికలు బ్యాగు మోసుకొని వెళ్తున్నారు. వాటర్ బాటిల్, ప్రతి ఒక్క విద్యార్థులు వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తున్నారు. ఈ విధంగా సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. తర్వాత వచ్చేసి కాకి మనకు నిత్యము కనిపించేటువంటి పక్షి. బాలబాలికలు కలిసికట్టుగా ఆటలు అనేటువంటి ఆడుతున్నారు. నేను 2 వాటిని రాశాను. మేత అనేటువంటి చూద్దాము. వాక్యములో దాగినటువంటి ప్రాణుల పేర్లను రాయండి. ఇక్కడ చూడండి, ఏమే కర్ర తీసుకొనిరా అని ఇచ్చినటువంటి దాంట్లో మేక అనేటువంటి జంతువు దాగి ఉంది. నీకా కిరీటము దేనికి అనేటువంటి దాంట్లో కాకి అనేటువంటి ఇది పక్షి దాగి ఉంది. ఏదో మర్చిపోయాను అనేటువంటి దాంట్లో దోమ అనేటువంటిది ఉన్నది. దాచే పని లేదు అనేటువంటి దాంట్లో చేప. తర్వాత ఈ గడ్డివాము మీదేనా అనేటువంటి దాంట్లో ఈగ. పాపం దిగులుగా ఉన్నావు ఎందుకు? పంది అనేటువంటిది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది.